యేసయ్యా స్తోత్రమయ్యా, స్తోత్రం తండ్రి, నీకు వేలాది స్తోత్రం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ హల్లెలూయా, స్తోత్రం తండ్రి. సర్వాధికారి, సర్వసృష్టికర్త, సర్వంతర్యామి, నీకు వేలాది స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధికి వచ్చి ప్రార్థించుకుని నీ నామాన్ని గణపరుచుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నామయ్యా. కొన్ని నిమిషాలు నీ సన్నిధిలో గడపడానికి మీరు కృప చూపించినందుకు నీకు వేలాది స్తోత్రాలు. నీ ప్రియ బిడ్డలు ప్రభువా, ఎంతమంది శోధనలో, వేదనలో, రోధంలో, బాధల్లో, అవమానంలో, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారో వారందరి బ్రతుకుల్లో మీరు గొప్ప కార్యం చేయబోతున్నారని మేము నమ్ముచున్నాను. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, సజీవుడవు, నిత్యుడవు తండ్రి, సమాధానకర్త, ప్రేమించే దేవుడవయ్యా, నీకు వేలాది స్తోత్రం తండ్రి. ఈ రాత్రి వేళ ప్రభా నీ సన్నిధికి వచ్చి ప్రభా ప్రార్థిస్తున్నామయ్యా. పాటలు పాడుకొని నీ నామని గణపరచుకుంటకు మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతోమంది ప్రభా ఈ రాత్రి ప్రభా చూడలేక నశించిపోయారు. మేమైతే ప్రభా నీ సన్నిధిలో ప్రభా అయ్యా మీరు మమ్మల్ని మా ఎడల చూపిన ప్రేమ, దయను, కటాక్షాన్ని, నీ కృపను ప్రభా మేము తలంచుకుంటూ నీ సన్నిధికి వస్తున్నామయ్యా. మా దేశాన్ని దీవించండి, దేశ నాయకులను దీవించండి, రాష్ట్రాన్ని దీవించండి, రాష్ట్ర నాయకులను దీవించండి. శ్రమల్లో, బాధల్లో, ఇరుకులో, ఇబ్బందులో, అవమానంలో, దుఃఖంలో ఉన్నవారు ప్రభానికి వేలాది స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి, నీకు వేలాది స్తోత్రం. ఈ రాత్రి వేళ ప్రభా అనేక వ్యక్తులు అనేకలో ప్రభా బాధలో ఉన్న బిడ్డలకు ప్రభా, శ్రమల్లో ఉన్న బిడ్డలు ప్రభా ఆశీర్వదించబడాలి ప్రభా. మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ మహిమ చేత ప్రభా ప్రతి ఒక్కరిని మీరు తాకబోతున్నారని నమ్ముచున్నాను. నీ మహిమ ఐశ్వర్యం చొప్పున ప్రతి నోరు యేసు దేవుడని నమ్మవలసినదే. యేసు నామములో ప్రతి స్వరము యేసయ్యా నీ నామాన్ని గణపరచుకుంటకు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. జీవాధిపతి నీకు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి, నీకు వేలాది స్తోత్రాలు. సజీవుడానికి వేలాది స్తోత్రమయ్యా. సర్వోన్నతుడానికి వేలాది స్తోత్రం తండ్రి. మహోన్నతుడానికి వేలాది స్తోత్రం తండ్రి. అయ్యా నిత్యుడకు తండ్రి నీకు వేలాది స్తోత్రమయ్యా. ఈ రాత్రి వేళ మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నా ప్రభా ఒక కొత్త జీవితము, ఒక కొత్త ప్రారంభము ప్రతి ఒక్కరి బ్రతుకులో ఒకటి కృప చూపండి అయ్యా. నీకు ఈ సంవత్సరం అంతయు ప్రభా అయ్యా ఆశీర్వాదాలు, ఆశ్చర్య కార్యాలు ప్రతి కుటుంబం చూసుటకు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. ఓ హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుందాం. ఏదన్నా మంచి పాట పాడుతూ దేవుని నామాన్ని కనపరుచుకుందాం. దేవుడు సజీవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నామాన్ని స్మరిస్తూ కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యంలో నుండి మనం విందాం. తప్పకుండా దేవుడు మనలందరినీ ఆశీర్విస్తాడని నేను నమ్ముచున్నాను. సజీవుడైన దేవుని సన్నిధిలో మనం అందరం ఉన్నాం. ఆయన సన్నిధిలో, ఆయన పాద సన్నిధికి వస్తున్నాం. ఆయన నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ప్రేమించే దేవుడు, పరిశుద్ధుడు, జీవంగల దేవుని దగ్గరికి మనం వెళ్దాం. కొన్ని విషయాలు మనం ఈ రాత్రి వేళ మనం నేర్చుకుందాం. ప్రభు వాక్యంలో నుండి అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడబోతాడని నేను నమ్ముచున్నాను. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, నమ్మదగిన దేవుడు. ఈ రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడలాగున, ఆయన స్వరం మనకు వినిపించులాగున మనం ఖచ్చితంగా ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకొని పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని కనపరుచుకుందాం. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ప్రేమ
యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, నిత్యము దీనిని నమ్ము, అది భూమి అందించలేనిది. ప్రభువును ఈ రాత్రి ఆయన మనల్ని ప్రేమించిన దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆ దేవాది దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ ఆయన గణపరుస్తామా? హల్లెలూయా. Yes, hallelujah. ధరణిలోని ప్రేమలన్నీయో స్థిరము కాదు, జరిగిపోవును. క్రీస్తు కల్వరి ప్రేమ కలగిపుచ్చును. ధరణిలోని ప్రేమలన్నీయో స్థిరము కాదు, కరిగిపోవును. క్రీస్తు కల్వరి ప్రేమ కడలకు ఆదరించును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. హల్లెలూయా. ఓ యేసయ్యా, తల్లిదండ్రుల ప్రేమ నీడవలె గతించును, కన్నా బిడ్డల
మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది నిజము దీనిని నన్ను ఇది భువి అందించలేనిది భువి అందించలేనిది. हालेलुया स्तोत्रम। सर्वशक्तिमान परमेश्वर को हम धन्यवाद देते हैं। దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను। ये सुंदर मौका परमेश्वर हमारा जीवन में दिया है। ఈ అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు सो आज मैं कुछ संदेश आपको बोलना चाहता हूँ। ఈ రోజు ఒక వాక్యము మీకు सो చెప్పాలనుకుంటున్నాను। परमेश्वर हमारे साथ एक अच्छा बात बोलने के लिए वो तैयार है। దేవుడు ఒక మంచి మాట చెప్పడానికి రెడీగా ఉన్నాడు। आप भी तैयार होकर रहिए। మీరు కూడా ఎదురు చూడండి దేవుని మాటల కోసము। सच में परमेश्वर हमारा जीवन में कार्य करने के लिए तैयार है। నిజంగా దేవుడు మన జీవితంలో కార్యం చేయడానికి రెడీగా जब ఉన్నాడు। परमेश्वर हमारे जीवन में कार्य करना शुरू करेंगे, ఎప్పుడైతే దేవుడు మన జీవితంలో కార్యం చేయడం స్టార్ట్ చేస్తాడో शैतान को कोई अधिकार नहीं होता है हमारे ऊपर में, సైతానుకు ఏ హక్కు ఉండదు మన విషయంలో। और शैतान के कार्यों को भी कुछ हक नहीं रहता है। సైతాన్ ఎలాంటి విషయాలలో మనల్ని కదిలించలేదు। सो इसलिए मैं बताना चाहता हूँ, అందుకోసమే నేను एक अच्छा చెప్పాలనుకుంటున్నా। संदेश मैं आपके सामने लेके आना चाहता हूँ। ఒక మంచి మాటలు నీ ముందు చెప్పాలనుకుంటున్నా। सच में परमेश्वर हमारे जीवन में और बात करने के लिए भी तैयार रहेंगे। నిజంగా దేవుడు ఈ రోజు మనతో మాట్లాడడానికి ఆయన తయారుగా ఉన్నాడు। आप तैयार होने के लिए और आप जल्दी से जल्दी ये वचन सुनने के लिए आप तैयार रहिए। మీరు కూడా రెడీ కండి ఈ వాక్యం వినడానికి। सो परमेश्वर के वचन में इस प्रकार से लिखा है, దేవుని వాక్యంలో ఇలా రాసి ఉంది, बीता हुआ बातों को छोड़ के और आगे का कामों को करना है। గడిచిన కాలాన్ని వదిలిపెట్టి ముందున్న దాని కోసము మనం వెళ్ళాలి। ये 2025 में और आप कुछ लोग आशीष पाया और कुछ लोग आशीष नहीं पाया। 2025లో కొంతమంది ఆశీర్వదించబడ్డారు, కొంతమంది कुछ ఆశీర్వదించబడలేదు। लोगों का नष्ट हो गया, कुछ लोगों को लाभ मिला है। కొంతమంది నష్టపోయారు, కొంతమంది లాభం పొందుకున్నారు। कुछ लोगों को आशीष पाया, कुछ लोग आशीष नहीं पाया है। కొంతమంది ఆశీర్వదించబడ్డారు, కొంతమంది कुछ ఆశీర్వదించబడలేదు। लोग सक्सेस पाया है, कुछ लोग सक्सेस नहीं पाया है। కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది సక్సెస్ कुछ लोग కాలేకపోయారు। घर बना पाया, कुछ लोग घर नहीं बना पाया है। కొంతమంది ఇల్లు కట్టుకున్నారు, కొంతమంది कुछ కట్టుకోలేకపోయారు। लोगों का अच्छा तंदुरुस्त है, उसका और तबीयत भी अच्छा है, कुछ लोगों का तबीयत सही नहीं है। కొంతమంది ఆరోగ్యం బాగున్నారు, కొంతమంది ఆరోగ్యం బాలేదు। कुछ लोग इस प्रकार की परिस्थितियों से गुजरने के समय में ఇలాంటి పరిస్థితుల నుంచి మనం వెళ్తున్నప్పుడు बीता हुआ बातों को ये 2026 में आप मत लेके आइएगा। గడిచిన కాలాన్ని మనం వదిలిపెట్టి 2026లో ముందుకు వెళ్దాము। और उस पुराने बातों को छोड़ने के लिए और बाइबल में बतलाती है। పాత విషయాలు మర్చిపోవాలని దేవుని వాక్యంలో और చెప్తుంది। फिलिपी और उसका 3 अध्याय उसका 13 आयत में इस प्रकार से लिखा है, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:13లో ఇలా రాసి ఉంది, बीता हुआ बातों को छोड़ के आगे कामों के लिए अब तैयार रहिए। గడిచిన కాలాన్ని వదిలిపెట్టి ముందున్న కాలం కోసం ముందుకు और వెళ్ళాలి। परिस्थितियों में हम लोग क्या जीवन बिता रहे हैं, क्या नहीं जीवन बिता रहा है, किसी को नहीं मालूम है। గడిచిన కాలంలో మనం ఎలా బ్రతికామో ఎలా నడిచామో అది ఎవరికి తెలియదు। लेकिन कई बार हम लोग उसी जीवन में बिताते भी हम परेशान हो जाते हैं। చాలా సార్లు అలాంటి జీవితాన్ని మనం జీవిస్తూ చాలా భయపడతా ఉంటాం, బాధపడతా आज ఉంటాం। मैं बताना चाहता हूँ जरूर, ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్నా మీకు, ये परमेश्वर की वचन हमारा जीवन को परिवर्तन कर सकता है। దేవుని వాక్యం మన జీవితాన్ని మారుస్తుంది। कष्ट है आपके जीवन में, కష్టాలైతే ఉన్నాయి నీ नष्ट भी జీవితంలో, हो सकता है, నష్టం కూడా ఉండవచ్చు, अपमान भी हो सकता है, అపనిందలు పొందుకున్నారు बहुत కావచ్చు, सारे क्लेशों से समस्याओं से गुजरना पड़ा होगा। కష్టాల నుంచి సమస్యల నుంచి మీరు వెళ్తున్నారు కావచ్చు। लेकिन फिलिप्पी और पौलुस इस प्रकार से कहता है, కానీ పౌలు ఇలా మాట్లాడుతున్నాడు। और फिलिप्पी 3 अध्याय उसका 13 आयत से 14 आयत तक इस प्रकार से लिखा है, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:19 ఇలా రాసి ఉంది, और इस प्रकार से लिखा है, ఇలా రాసి ఉంది, और अब बीता हुआ
बातों को छोड़ देना గతాన్ని వదిలి और आगे के कामों के लिए देखना है। దేవునితో ముందుకు నడవాలి. और जब आप लोग आगे के कामों के लिए हम जाते हैं, ఎప్పుడైతే మనం ముందు విషయాలను మనం చూస్తామో जरूर परमेश्वर हमें आशीष देता है। తప్పకుండా దేవుడు और ఆశీర్వదిస్తాడు. कई लोग बीता हुआ परिस्थितियों को याद करके उसका मानसिक स्थिति सही नहीं रहता है। చాలా మంది గడిచిన కాలాన్ని మనం గుర్తు చేసుకొని మానసికంగా బాధపడుతూ और ఉంటాము. उस पीछे हुआ बातों को याद करते वही रहता है इंसान। గడిచిన కాలాన్ని గుర్తు చేసుకుంటే మనం అక్కడే ఉండిపోతాము. मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నా, आपकी सारे असफलता को छोड़ दो, మీ ఏదైతే ఉందో మీరు అంటే సక్సెస్ కాలేకపోయారో దాన్ని వదిలిపెట్టి, आपकी बीमारी परेशानी परिस्थितियों को छोड़ दो, మీ అనారోగ్య పరిస్థితిని వదిలిపెట్టి, जो नष्ट हुआ है उस बातों को छोड़ दो, ఏదైతే నష్టపోయారో దాన్ని వదిలిపెట్టి, जिस परिस्थितियों से आप गुजर रहा है उस सारे समस्या को छोड़ के और 2024 में 26 में आप प्रवेश करना किया करें। ఈ 2025లో ఏదైతే కష్టమో బాధ పడ్డావో అదంతా వదిలిపెట్టి 2026లో సంతోషంగా ముందుకు వెళ్ళు. तो मैं बताना चाहता हूँ, पहली बात ये बताना चाहता हूँ, మొదటి మాట చెప్తున్నాను. पहले आपकी बीता हुआ बातों को छोड़ दो, మొదటి మాట గతాన్ని వదిలి దేవునితో ముందుకు వెళ్ళు. और आप परमेश्वर के साथ चलो। దేవునితో వెళ్ళి నడుచు. हाँ, दूसरी बात बोलना चाहता हूँ, రెండో మాట చెప్తున్నాను. आपके पास पश्चाताप के साथ एक नया आरंभ करना है। నువ్వు పశ్చాత్తాపంతో కొత్త ఆరంభం చేయాలి. नया प्रारंभ शुरुआत करेंगे, కొత్తగా ఆరంభించినప్పుడు आपको आप बहुत सारे समस्या आ पड़ेगा, చాలా సమస్యల్ని ముందుకు लेकिन వస్తాయి. आपको शुद्ध हृदय होना चाहिए। కానీ నీకు మంచి హృదయం ఉండాలి. यदि आपके पास शुद्ध हृदय नहीं है, నీ దగ్గర శుద్ధ హృదయం లేకపోతే आप कुछ नहीं कर पाएंगे। నువ్వు ఏమి చేయలేవు. मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నా, शुद्ध हृदय आने के लिए आपको पापों को क्षमा मिलना जरूरी है। శుద్ధ హృదయం కావాలంటే తప్పకుండా నీ పాపాలకు క్షమాపణ కావాలి. भजन संहिता 51 का 10 में इस प्रकार से लिखा है, కీర్తనలు 51:10 ఇలా రాసి ఉంది, और शुद्ध हृदय मुझे दे और बोलकर प्रार्थना करते हैं वो। నాకు శుద్ధ హృదయం ఇవ్వు దేవా అని ప్రార్థన చేస్తున్నావు. कितने लोगों को शुद्ध हृदय है? ఎంతమందికి శుద్ధ హృదయం नया ఉంది? साल में आया, కొత్త సంవత్సరంలో వచ్చావు, पुराना बात छोड़ दो, పాత విషయాలు మర్చిపోయి, पुराना सोच छोड़ दो, పాత ఆలోచనలు వదిలిపెట్టి, पुराना चाल चलन छोड़ दो। పాత నడవడికలు వదిలిపెట్టి आप शुद्ध हृदय के साथ एक नया साल में आप आगे चलो। ఒక మంచి హృదయంతోటి కొత్త సంవత్సరంలో ముందుకు వెళ్ళు. जब शुद्ध हृदय आएंगे, ఒక మంచి హృదయం ఉంటే आप परमेश्वर आपको बातों को सुनने के लिए तैयार है। దేవుడు నీ మాటలు వేయడానికి రెడీగా ఉన్నాడు. मैं बताना चाहता हूँ నేను మీకు చెప్పాలనుకుంటున్నా, कि शुद्ध हृदय होने का आवश्यकता है। మంచి హృదయం కావాలని అవసరం ఉంది. और शुद्ध हृदय कब आएंगे? ఎప్పుడు శుద్ధ హృదయం వస్తుంది? आप परमेश्वर आपको पापों को क्षमा मिलने के द्वारा ही आपको शुद्ध हृदय आ जाएगा। ఎప్పుడైతే నీకు పాప క్షమాపణ వస్తుందంటే నీ పాపాలు దేవుడు విన్నప్పుడు, जब आपके पापों को क्षमा मिलेंगे, ఎప్పుడైతే నీ పాపాలకు క్షమాపణ దొరుకుతుందో तब आपकी प्रार्थना परमेश्वर सुनेगा। అప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు. आपके प्रार्थना प्रभु सुनना चाहता है। ఎప్పుడైతే దేవుడు నీ ప్రార్థన వినాలని అనుకుంటున్నావో आप हमेशा शुद्ध हृदय होने चाहिए। ఎప్పుడు నువ్వు మంచి హృదయంతో ఉండాలి. शुद्ध हृदय किसके पास में रहेंगे? ఎవరి దగ్గర ఉంటదండి శుద్ధ హృదయం? जो यीशु मसीह उसका लहू में अपने पापों को धो लेता है और उनको शुद्ध हृदय हो जा सकते हैं। ఎవరి జీవితాన్ని అయితే దేవుడు తన రక్తంలో కడుగుతాడో వాళ్ళకు శుద్ధ హృదయం ఉంటుంది. प्रभु मेरे शुद्ध हृदय दे बोलकर हम दुआ करना पड़ेगा। మనము ప్రార్థన చేయాలి, ప్రభువా నాకు మంచి హృదయం దయచేయని. आप बहुत सारे परेशानियों में से आप बाहर आया है, చాలా కష్టాల నుంచి బయటికి మీరు వచ్చారు. आप बीमारी में होगा, నువ్వు అనారోగ్యంగా ఉన్నావు बच्चों కావచ్చు, को शादी नहीं हो पा रहे होगा, పిల్లల పెళ్లిళ్ళు అవుతలేవు కావచ్చు, बच्चों को और कोई भी संतान नहीं हो प्राप्त हो रहे नहीं हो रहा होगा, పిల్లలకు పిల్లలు అవుతలేరేమో. और वही माइंड सेट से आप ये 26 में और जीवन ना बिताइए। అదే ఆలోచనతోటే మీరు ఈ 2026లో జీవించకండి. हालेलुया। హల్లెలూయా. मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నా, ये पश्चाताप के साथ एक नया शुरुआत, न्यू शुरुआत करिए, ఈ పశ్చాత్తాపంతో కొత్త ఆరంభం చేయండి మీ జీవితాన్ని. तब आप अच्छा जीवन बिता पाएंगे। అప్పుడు మీరు మంచిగా शुद्ध జీవించగలుగుతారు. हृदय होना चाहिए। శుద్ధ హృదయం కావాలి. हालेलुया। హల్లెలూయా.
शुद्ध हृदय होना है। శుద్ధ హృదయం कब కావాలి. शुद्ध हृदय आएंगे? ఎప్పుడు వస్తుంది మీకు శుద్ధ హృదయం? पापिष्टी जो पाप की विचार करेंगे तो शुद्ध हृदय नहीं आता है। పాపం ఆలోచనలు ఉంటే శుద్ధ హృదయం రాదు. दुष्टों का विचार आएगा तो भी शुद्ध हृदय नहीं रहता है। దుష్టుల ఆలోచనలు ఉంటే శుద్ధ హృదయం రాదు. गलत कामों करेगा तो शुद्ध हृदय नहीं आता है। తప్పుడు పనులు చేస్తే శుద్ధ హృదయం రాదు. और जो पाप करेगा था, जो झूठ बोलेगा तो शुद्ध हृदय नहीं आएगा। పాపం చేస్తూ అబద్ధాలు ఆడుతుంటే శుద్ధ హృదయం రాదు. जो परमेश्वर के खिलाफ में खड़ा होता है तो शुद्ध हृदय नहीं रहता है। దేవునికి వ్యతిరేకంగా నిలబడితే శుద్ధ హృదయం రాదు. इसलिए भजनकार कहता है, दाऊद कहता है, हे परमेश्वर मुझे शुद्ध हृदय दे। అందుకనే దావీదు అంటున్నాడు, నాకు మంచి శుద్ధ హృదయం దయచేయి. शुद्ध हृदय कब आएगा? శుద్ధ హృదయం ఎప్పుడు వస్తుంది? जब यीशु को स्वीकार करेंगे। ఎప్పుడైతే దేవుని నువ్వు స్వీకరిస్తావు. यीशु मसीह ही परमेश्वर बोलकर अपने मुंह से बोलेगा तो, యేసుక్రీస్తు దేవుడని నీ నోటితోటి నువ్వు ఒప్పుకున్నప్పుడు, अपने हृदय में विश्वास करेंगे तो నీ జీవితంలో నీ హృదయంలో నువ్వు విశ్వసించినప్పుడు परमेश्वर जरूर आपकी बातों को सुनने के लिए तैयार है। దేవుడు తప్పకుండా నీ హృదయాంచలను ఎరిగి ఉన్నాడు. और मैं बताना चाहता हूँ, నేను और చెప్పాలనుకుంటున్నాను. तीसरी बात बोलना चाहता हूँ। पहले మూడో बात మాట बोला हूँ, చెప్తున్నాను. पहले बात बोला हूँ, మూడో మాట ఫస్ట్ మాట చెప్పాను. और बीता हुआ बातों को छोड़ दो। గడచిన కాలాన్ని వదిలిపెట్టి दूसरी बात बोला हूँ, రెండో మాట చెప్పాను. पश्चाताप करो और न्यू आरंभ करो बोला हूँ। పశ్చాత్తాపంతో కొత్త ఆరంభించు. और आप परमेश्वर की उपस्थिति में और आप बोलना चाहता हूँ कि एक नया जीवन, नया साल की योजना बना दो। మూడో మాట చెప్తున్నాను, కొత్త సంవత్సరంలో దేవుని ప్రణాళికను చూడు. और परमेश्वर ने आपके लिए जो योजना बनाया है वो हानिकारक नहीं है। ఏదైతే దేవుడు నీ కొరకు ప్రణాళిక కలిగి ఉన్నాడో అది నీ కొరకు నీకు హాని చేసేది కాదు. वो आपके लिए गलत रास्ता में नहीं ले चलता है। నిన్ను తప్పుడు రాస్తలో తీసుకువెళ్ళదు. आपको गलत व्यवहार नहीं आता है। నువ్వు తప్పుగా వ్యవహరిస్తే నిన్ను తప్పు నుంచి తప్పిస్తా ఉంటది. आपके लोग आपके प्रति सही योजना नहीं होगा। నీ ప్రజలకు కరెక్ట్ గా ఆలోచన లేదు కావచ్చు. आपके बेटी, आपके बेटा को, आपके माँ बच्चों को आपके प्रति सही योजना नहीं होगा। మీ పిల్లలకు గాని తల్లిదండ్రులకు గాని ఒకరి మీద ఒకరికి మంచి ఆలోచనలు లేకపోవచ్చు. लेकिन जिस परमेश्वर ने आकाश और पृथ्वी को बनाया आपके प्रति योजना है। కానీ దేవుడు ఈ లోకాన్ని నీ కొరకు నా కొరకు సృష్టించున్నాడు. ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవునికి నీ కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉంది. इसलिए आप ये नया साल में परमेश्वर आपके लिए योजना बनाया है और वो योजना में आप जीवन बिताना है। అందుకోసమే ఈ కొత్త సంవత్సరము దేవుడు నీ కొరకు ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు దేవుని కొరకు బ్రతకాలి. हे परमेश्वर, ఓ దేవా, आप मेरे लिए एक बहुत बड़ा योजना बनाया। నువ్వు నా కొరకు ఒక గొప్ప ప్రణాళిక కలిగి इस ఉన్నావు. संसार में हमारे प्रति, हमारे लिए कोई भी योजना नहीं बना ఈ सकता है। లోకంలో నా కొరకు ఎవ్వరు ప్రణాళిక కలిగి లేరు. कोई भी हमारे लिए कोई भी अच्छा सोच नहीं हो सकता నా है। కొరకు ఎవ్వరు మంచిగా मेरे ఆలోచిస్తలేరు. दुख को कोई नहीं समझ सकता నా है। దుఃఖాన్ని ఎవ్వరు मेरे పట్టించుకుంటలేరు. बीमारी कोई नहीं देखभाल सकते నా हैं। రోగాన్ని ఎవ్వరు చూస్తలేరు. मेरे संकट को कोई नहीं देख सकता है। నా కష్టాలను ఎవ్వరు చూస్తలేరు. हे परमेश्वर, तू ही मेरा और सारे कष्टों को हटा सकता है। ఓ దేవా, నా కష్టాలను నువ్వు ఒక్కడివే వదిలించే దేవుడవు. इतना बड़ा परमेश्वर हमारा पास में है ఎంత గొప్ప దేవుడు నీతో నాతో और ఉన్నాడు. इतना बड़ा महान परमेश्वर के पास में हम आया। ఎంత గొప్ప దేవుని దగ్గరికి మనం వచ్చాము. अब आप प्रार्थना करने के समय में, आराधना करने के समय में याद रखना है, बीता हुआ बातों को छोड़ना जरूरी है। నువ్వు ప్రార్థించేటప్పుడు ఆరాధించినప్పుడు గడిచిన కాలాన్ని గతాన్ని వదిలిపెట్టాలి. और आप बीता हुआ परिस्थितियों में से बाहर आएंगे तो आपके पश्चाताप के साथ शुद्ध हृदय दे बोलकर प्रार्थना करेंगे। నువ్వు గతాన్ని వదిలిపెట్టి దాని నుంచి బయటకు వచ్చినప్పుడు నాకు మంచి హృదయాన్ని దయచేయి ప్రభువా అని నువ్వు ప్రార్థించు. जब आप प्रार्थना करना शुरू करेंगे, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తావో जरूर परमेश्वर आपके जीवन में कार्य करेंगे। తప్పకుండా దేవుడు నీ జీవితంలో जो కార్యం ये జరిగిస్తాడు. कार्यक्रम को देख रहा है उसके जीवन में परिवर्तन हो जाएगा। తప్పకుండా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో వాళ్ళ జీవితం మారిపోతుంది. आपकी परिवर्तन का, जिंदगी परिवर्तन होने के लिए आप तैयार रहना है। నీ జీవితంలో ప్రణాళికలు కలిగి ఉండాలి. हो सकता है आपके बीता हुआ जीवन में बहुत बीमारी होगा या परेशानी होगा। కావచ్చు గడిచిన కాలంలో నీ ఆరోగ్యం బాలేదు కావచ్చు, ఇబ్బందులు కష్టాలు బాధలు అనుభవించావు కావచ్చు, बहुत कष्टों से आपको उठाना पड़ा होगा। చాలా కష్టాలు నువ్వు తీసుకున్నావు కావచ్చు. मैं बताना चाहता हूँ, నేను చెప్పాలనుకుంటున్నా, जैसे दाऊद कहता है, हे परमेश्वर मुझे शुद्ध हृदय दे। ఎలాగైతే దావీదు అంటున్నాడో, దేవా నాకు మంచి హృదయాన్ని ఇవ్వు అని. हालेलुया। హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
వస్తలేదు. నేను కూడా షేర్ చేసిన దాన్ని.